వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ రోజు సంక్రాంతికి అందరూ పిండి వంటలు చేసుకుంటారు కదండి. నేను ఈ రోజు నుంచి పిండి వంటలు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ రోజు నేను చేసే ఫస్ట్ ఐటమ్ బూందీ మిక్స్చర్ చూపిస్తాను, రండి. ఇప్పుడు కార బూందీకి కావాల్సిన పదార్థాలు ఏంటో మా అమ్మమ్మ చూపిస్తుందండి, చూడండి. ఈ గ్లాసు శనగపిండి, 2 స్పూన్లు వరిపిండి, కొద్దిగా పసుపు, తిని సోడా కూడా కొద్దిగా, అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి బాగా. తర్వాత కలుపుతూ కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ ఉండాలి. కొద్ది నీళ్ళు వేసి కలుపుతూ ఉండాలి. అంటే కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి పిండి. గరిటె జారుగా కలుపుకోవాలి. ఓకే, గట్టిగా కలపకూడదు, కానీ గరిటె జారుగా కలపాలి. గరిటె జారుగా ఇలా కలుపుకోవాలి. ఓకే, ఇప్పుడు కలిపిసావంతానా. ఇప్పుడు ఏం చేయాలి? ఏం లేదురా, స్టవ్ ఆన్ చేయాలి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టాలి. కళాయి పెట్టిన తర్వాత నూనె వేయాలి. నూనె బాగా మరగనివ్వాలి. ఇప్పుడు ఆయిల్ మరిగిపోయింది, ఏం చేయాలి? నూనె మరిగిందో లేదు, ఇలా ఒక డ్రాప్ వేసి చూస్తే పైకి రావాలి. ఓహో, అలా తేలాలా? అలా రావాలి. అయితే నూనె బాగా మరిగినట్టు లెక్క నీకు. ఓకే, ఇప్పుడు ఇలా ఈ చిల్లుల గరిటెని పెట్టుకొని దీని మీద మనము కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేసుకోవాలి, బూందీలా వేసుకోవాలి. ఇలా చూసారు కదండి, అలా వేసుకోవాలి. అయిన తర్వాత మళ్ళీ వెంటనే చేతితోటి ఇలాగ అనియాలి. అంటే కిందన మళ్ళీ పడకుండా అలా చేసుకోవాలన్నమాట. ఇలా వేపుకోవాలి. ఇంకా కొద్ది కలర్ వస్తే తీసివచ్చు. ఇంకా తీసేస్తున్నాను, కలర్ వచ్చింది, తీసేస్తున్నాను. ఓకే, చాలా బాగా వచ్చాయి. అలాగే రెండోది కూడా ఇలాగే వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే కదా పెట్టుకోవాలి. అయి వేసేటాడు మీడియం. ఇప్పుడు ఈ బూందీ రెడీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, ఏం చేయాలి? పల్లీలు నూనె. నెక్స్ట్ ప్రాసెస్ మిక్స్చర్ మాట. మిక్సర్ లో ఫస్ట్ పల్లీలు ఇప్పుడు ఈ మరిగిన ఆయిల్ లోనే వేయాలి. ఓకే, వేసి బాగా దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకోవాలా? ఓకే, ఇలా దోరగా వేయించుకోవాలి పల్లీలన్నీ. పల్లీలు అయిపోయిన తర్వాత ఏం చేయాలి? అటుకులు వేసుకోవాలి. ఓకే, అటుకుల్ని కూడా నూనెలో వేపేసుకోవాలి. అటుకులు వెంటనే తీసేసుకోవాలండి. ఓకే, ఇప్పుడు అన్నీ వేపించుకున్నావు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తావు? కారబూందీ వేస్తాను. బౌల్లో వేసుకోవాలా? గిన్నెలో వేసుకోవాలి. ఓకే, బౌల్లో ముందున వేపుకున్న కారబూందీని వేసుకోవాలి. కారబూందీ వేయాలి. తర్వాత ఏం చేయాలి? ఈ కారపూస కూడా వేయాలి. ఈ కారపూస నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. వేసే కారపూస. తర్వాత పల్లీలు వేయాలి. ఓకే, ముందుగా వేయించుకున్న పల్లీలు కూడా వేసేయాలి. అలాగే అటుకులు కూడా వేసేసుకోవాలి. మనం ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటామో ఆ క్వాంటిటీ బట్టి వేసుకోవాలండి. నెక్స్ట్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత కారం వేసుకోవాలి. కారం ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి. కవర్ ఎందుకు తీస్తున్నావు? ఈ కవర్లో వేసి ఉప్పు కారం బాగా మిక్స్ అవుతుంది. అయితే ఇంకా మిక్సర్ బాగా మిక్స్ అవ్వడానికి కవర్లో వేసుకోవాలి. ఈ కవర్లో వేసుకొని ఇలా పెట్టుకొని ఇలా చేసుకుంటే బాగా మిక్స్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ మిక్సర్ని సర్వ్ చేసుకోవాలండి. ఇప్పుడు టేస్టింగ్ టైం. చాలా అంటే చాలా బాగుందండి. కరకరలాడుతూ కార బూందీ మిక్చర్ స్వీట్ షాప్ స్టైల్ ఎలా ఉంటుందో అలాగే ఉందండి.
కదండి, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.